మాట్లాడవేంటమ్మా? రాజీవ్, నీ చిన్నప్పుడే మీ నాన్న చెల్లి ఆ శారద వల్ల మనకి దూరం అయ్యారు. అప్పట్నుంచి నాకున్న ప్రపంచం నువ్వే. ఒక పక్క పగతో పాటు ప్రాణంగా నిన్ను కూడా పెంచుకున్నాన్రా. నీ మనసు కష్టపడకూడదని, నువ్వు దేనికి బాధపడకూడదని నీకిష్టమైన ప్రతిదీ నీకిచ్చాను. నిన్ను బాధపెట్టి నే మాత్రం చేసేదేముందిరా? కాకపోతే శ్రావ్యకి నువ్వే ఈ ఇంటి కోడలువని మాటిచ్చాను. ఆ మాట తప్పాల్సొస్తుందేమోనన్న బాధ అంతే. అయినా నీకోసమే కదా, పర్వాలేదులే. శ్రావ్యకి నీతోనే పెళ్లి అని ఆశలు పెంచాం. పెళ్లి పీటల్దాకా తన్ని తీసుకొచ్చాం. అందుకే తన జీవితం ఏమైపోతుందేమోనన్న భయంతో జ్యోతిని కోడలిగా ఒప్పుకోలేదు. నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి నా స్థాయిని అంతస్తుని పక్కన పెట్టి తన్ని కోడలిగా ఒప్పుకుంటున్నాను. అమ్మా, అమ్మా, జ్యోతి నువ్వు నిజంగానే కోడలిగా ఒప్పుకుంటున్నావా? అవును రాజీవ్, నీకోసమే ఒప్పుకుంటున్నాను. శ్రావ్య వాళ్ళకి ఈ పెళ్లిని క్యాన్సిల్ చేద్దామని నేనే ఏదో ఒక రకంగా నచ్చ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనమ్మా. నా కోసం అవమానాలు భరిస్తూ నువ్విచ్చిన మాట తప్పుతూ నా కోరికను తీరుస్తున్నావు. చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఒరే పిచ్చోడా, అది కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టినా దాన్ని మీ అమ్మ పని మనిషి కంటే హీనంగా చూస్తుందిరా. నీకు తెలియకుండా దానికి మీ అమ్మ నరకం చూపిస్తుంది. అది పెట్టే టార్చర్ భరించలేక ఆ జ్యోతి 2 రోజులకే పారిపోతుంది. ఆ తర్వాత శ్రావ్యని ఇంటి కోడలిగా తీసుకొస్తుంది. అమ్మా, ఈ హ్యాపీ న్యూస్ డైరెక్ట్గా వెళ్ళి జ్యోతికి చెప్తాను. తను చాలా సంతోషిస్తుంది. చెప్పు రాజీవ్, నేను చెప్పానని చెప్పు. మంచి రోజు చూసి తన్ని ఇంటికి తీసుకొద్దాం. నన్ను ఆశీర్వదించమ్మా. చల్లగా ఉండు నాన్న. సారీ రాజీవ్, నీ పెళ్లి క్యాన్సిల్ చేయడం లేదు. జస్ట్ కొన్ని రోజులు పోస్ట్పోన్ చేస్తున్నానంతే. జ్యోతి నాకు పని మనిషి మాత్రమే. ఎప్పటికైనా శ్రావ్యనే నా కోడలు. రమణమ్మా, నా జడ క్లిప్ కనపడడం లేదు. నువ్వేమైనా చూసావా? ఒరే రత్నం, కిరాణా కొట్టు నుంచి కారం ప్యాకెట్ తెమ్మని నన్ను తెచ్చావా లేదా? తెచ్చానక్క. ఆ స్టవ్ పక్కనే పెట్టని చూడు. రంగా, స్కూటీలో పెట్రోల్ అయిపోయింది. అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. కాస్త తీసుకొస్తావా? రమణి, కడుపు మండిపోతుంది. తినడానికి ఏమైనా ఉంటే పెట్టవే. ఏంటి, మీ మొగుడు పెళ్ళాలిద్దరూ నాతో మాట్లాడకుండా నోళ్ళిలా కట్టేసుకున్నంత మాత్రాన దొరబాబుతో చెట్టాపట్టా వేసుకుని పుట్టింటి నుంచి పోతారనుకుంటున్నారేమో. అది జరగని పని. అయితే మేము మాట్లాడటం కూడా జరగని పని. చెప్పరా రత్నం? నేను మొండికేస్తే
వీళ్ళకంటే పెద్ద మొండినని చెప్పు రత్నమామ. మా మాటకంత విలువ లేనప్పుడు మేం మాట్లాడకపోయినా పట్టించుకోవద్దని చెప్పు రత్నం. ఎహె. మీరు చెప్పుకునేది ఒకరికొకరికి వినపడుతుందిగా, మధ్యలో నా ఊసెందుకు? జ్యోతి గారు ఆపండి. ఛ! చదువుకున్నారు కదా దొరబాబు. వద్దు వద్దు అంటుంటే కూడా ప్రతిసారి ఏదో ఒక సాకు పెట్టుకొని ఇష్టం లేదంటున్నా వచ్చి ఎందుకు నా మనసుని కష్టపెడతారు? ఇప్పుడు సాగుతో కాదు, భర్త అనే హక్కుతో మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పడానికి వచ్చాను. స్వీట్ న్యూస్ కదా, అందుకే మీ మీద పూలు పోశాను. హ, రాజీవ్ బాబు, కంగారు పెట్టకుండా విషయం ఏంటో చెప్పండి. అయ్యో రంగగారు, జ్యోతి గారిని మా ఇంటి కోడలుగా అంగీకరిస్తూ మా అమ్మ ఆమోద ముద్ర వేసింది. అందుకు ఒప్పుకున్నట్టు చెప్పి రమ్మంది.